ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. సిగ్గు శరం అనిపించాలి కదా, కాస్త కాబట్టి కాస్తన్నా. ఏం జన్మెత్తావు? మనిషి జన్మేనండి. నువ్వు మాట్లాడుతున్న తీరు సరిచూసుకోవాలా, నువ్వు మాట్లాడే భాష సరిచూసుకోవాలా. ఇక ఏకంగా నాగార్జున అన్న గురించి మాట్లాడడం అయిపోయిన తర్వాత అంట పరుచూరు నియోజకవర్గంలోనంట దొంగ ఓట్లు చేర్చారంట. వాస్తవం కుప్పంలో దొంగ ఓట్లతో గెలిచింది నువ్వే కదా అన్నాళ్ళు. ఇప్పుడు కుప్పంలో ఓడిపోతాను భయం పట్టుకోనే కదా. అంతకుముందు చంద్రగిరిలో పోటీ చేసిన వ్యక్తి అక్కడ చెత్తని తెలిసే కదా మళ్ళీ నువ్వు కుప్పానికి పరిగెత్తింది. కుప్పంలో ఓడిపోయి సచ్చి చేరి మళ్ళీ ఒకసారి గెలిచావు కదా. నువ్వు ఎక్కడ కాదు చెత్త, నీ కొడుకు చెత్త కాబట్టే కదా మరి మంగళగిరిలో ఓడిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థి పైన. నీ కొడుకు చెత్త కాబట్టే కదా బీసీ నాయకుడు గంజి చిరంజీవి గారిని ఇక్కడ పోటీకి నిలబెడితే అతని దగ్గర డబ్బులు తీసుకొని ఆర్థికంగా దెబ్బలు తీసింది నువ్వు, నీ కొడుకు కదా. జగన్మోహన్ రెడ్డి గారంట ఇక్కడ చెత్తను అక్కడ తరలిస్తా ఉన్నాడంట. వాస్తవంగా ఈ రాష్ట్రంలో చెత్త ఏదైనా ఉందంటే నువ్వు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి గారు. మళ్ళీ చెప్తా ఉన్నా, TV5 ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళు చెత్త. కేసీఆర్ గతంలో నీ గురించి ఏం చెప్పాడు? నీలాంటి దట్టి పాలిటిక్స్ ఎక్కడా కూడా మేము చూడలేదు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని అని చెప్పాడు. ఎక్కడో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అక్కడ సంకలు అక్కడ ఆయన ఏదో గెలిచినట్టుగా చంద్రబాబు నాయుడు ఇక్కడ సంకలు గుద్దుకుంటూ మరి పండగలు చేసుకున్న సందర్భం మనందరం కూడా చూసాం. ఎందుకంటే సింగిల్ గా పోటీ చేసి గెలిచే దమ్ము లేక అక్కడ ఎవరో పిల్లలు పుడితే ఆ పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతూ ఉంటాం. లోకేష్కి చంద్రబాబు నాయుడుకి అలవాటే, ఇదే కొత్త ఏం కాదు. అలాంటి వాళ్ళంట ఈ రాష్ట్రాన్ని అంటే అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తా ఉన్నారంట. ఏ రకంగా అభివృద్ధి చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పటివరకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నేను ఇది చేశాను కాబట్టి మళ్ళీ ఇదే పాలన కొనసాగిస్తాను, మళ్ళీ మీరు నాకు ఓట్లేండి అన్నాడు. దమ్ముందా? జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పాలన అందిస్తా ఉంటే ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతుంది. పేదవాడికి ఇల్లు ఇస్తే ఊరుకోము, మా కుల రాజధానిది, మా కుల రాజధానిలో సామాన్యులు, పేదవాళ్ళు, ఎస్సీలు, బీసీలు ఉండకూడదని చెప్పి మరి దుర్మార్గంగా కోర్టుకు వెళ్ళింది నువ్వా కాదా? ఏ రాజధానిది? ఇది ఒక కుల రాజధాని. ఈ ప్రాంతంలో నువ్వేం చేశావు? ఈ రాష్ట్రంలో అమరావతి అనేది ఒక దాన్ని పెట్టి అది భ్రమరావతిగా మార్చి అమరావతి రైతులను సర్వనాశనం చేసింది నువ్వా కాదా? ఇంకా చాలా మంది అక్కడ భూములు కొన్న వాళ్ళందరూ మేము రైతులు అని చెప్తా ఉన్నారు. ఏ రకంగా రైతులు మీరు? అది సాలదన్నట్టు మీరు ఒక సినిమా తీసుకొని, రాజధాని అయినా ఒక సినిమా తీసుకొని, ఫైల్సో నాకైతే తెలియదు కానీ మరి తెలుగు ఫైల్సో ఇంగ్లీష్ ఫైల్సో నాకు అర్థం కాల. ఆ సినిమాను దాన్ని తీసుకొని ఆత్మవంచన చేసుకొని సినిమా తీశారంటే సిగ్గనిపించాలా? ఈ రాష్ట్ర రాజధాని అని మీరు చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ భూమిలో మరి రాజధాని పెడితే బాగుంటుంది, మనం అవసరమైతే కాదు కూడదంటే ఒక 2-3 వేల ఎకరాల భూములు తీసుకొని దాన్ని డెవలప్ చేస్తే మిగతా భూమి రైతులకు వదిలేస్తే వాళ్ళు డెవలప్ చేసుకుంటారు, లేదంటే వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవసాయం చేసుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాంటిదంతా వదిలేసి మీరు లక్షల కోట్ల స్కాములు చేసి దాన్ని ఏదో రకంగా మీ కుల రాజధాని చేసుకోవాలని చెప్పి చూస్తామంటే ఎవరు చూస్తూ ఉంటారు? దాన్ని పట్టుకొని మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు హయాంలో రాజశేఖర రెడ్డి గారితో కలిసి నువ్వు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసావు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఆయన వయసు కదా నీది. ఆయన వయసున్న నువ్వు ఆయన కన్న కొడుకుతో చూసి భయపడతా ఉన్నావు అంటే ఆయన కన్న కొడుకుని చూసి నువ్వు భయపడతా ఉన్నావు. ఆలోచించుకో ఒకసారి. నందిగం సురేష్ అనేవాడు పంట పొలాలు తగలబెట్టాడని చెప్తా ఉన్నావు. మళ్ళీ అడుగుతా ఉన్నా, నువ్వు కావచ్చు, మీ ఆవిడ కావచ్చు, లోకేష్ కావచ్చు, లోకేష్ వాళ్ళ ఆవిడ కావచ్చు, ఎవడైనా మీ టీడీపీ పార్టీలో కోన్కిస్కే గొట్టం ఎవడైతే నాకేంటి, ఎవడైనా సరే సక్రమంగా పుట్టుంటే నార్కో టెస్టులకు సిద్ధమా, నాతో చర్చకు సిద్ధమా? ఒక్కసారి తేల్చుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకు ఉంది, ఆ పార్టీ నాయకులకు కూడా ఉంది. పొలాలు తగలబెట్టించి యూనివర్సిటీ దగ్గర మీటింగ్ పెట్టించి కొంతమంది పోలీసులతో తగలబెట్టించింది పత్తిపాటి పుల్లారావు, నారాయణ, శ్రావణ్ కుమార్లు కాదని మీరు ఎవరైనా సరే నార్కో టెస్టులకు సిద్ధమా? లేదా మీ మనవరాల మీద ప్రమాణాలు చేస్తారా మీరు? మీకు ఆ దమ్ముందా? నేను చేస్తా. చేతగాని చావలేని సన్నాసులు మీరందరూ మాట్లాడితే అబద్ధాలు నిజాలైపోతే నిజాలు అబద్ధాలు అవుతాయా? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారా? మీరు అంతలా వీరులైతే రండి సింగిల్ గా. చంద్రబాబు నాయుడికి మళ్ళీ చెప్తా ఉన్నా, నువ్వంత వీరుడు సూర్యుడు అయితే, నువ్వు మగాడివే అయితే చంద్రబాబు నాయుడు
సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టి చూడు. ఉడతా భర్తీ ఒక సబ్బెట్టి పట్టుమని 10-15 వేల మంది లేకపోతే వాళ్ళని చూసుకొని నీ పెయిడ్ ఆర్టిస్టులను చూసుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ అమరావతి పెయిడ్ ఆర్టిస్టులను పోగేసినట్టుగా అక్కడ కూడా పోగేసి ఇందాక జరిగింది సభ. ఇందాక సభలో ఏం జరిగింది అంటే నువ్వు 400 మనిషికి 400 ఇస్తాను తీసుకొచ్చావంట. వాళ్ళందరూ తన్నుకొని గొడవాడుకుంటామంటే మా పిల్లలు వెళ్ళి చూసి దాన్ని వాట్సాప్ వీడియోలో షేర్ చేస్తా ఉన్నారు. చూసుకో ఒకసారి. నువ్వు పోగేసిన 10,000 మంది 15,000 మంది ఎట్టొచ్చారు